హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కలుద్దామని. ముగ్గురం కలిసి 1 ఇయర్ అయిపోయింది. ఈరోజు ఎలాగైనా కలుద్దామని మాలేకపోతున్నాను. ఇప్పుడైతే నా కోసం అక్కడ చాలాసేపు నుంచి వెయిటింగ్ చేస్తున్నాడు. చూడండి, ఇద్దరం కలిసి ఇప్పుడే పోతున్నాం మామ. బలేసి బస్సు ఎక్కేసి మళ్ళీ మా ఫ్రెండ్తో మాట్లాడండి కాస్త. హాయ్ బోల్దా. మా ఫ్రెండ్ వచ్చి ఫస్ట్ టైం లైవ్లో వస్తున్నాడు, అందుకే సిగ్గుపడుతున్నాడు కాస్త. ఏమనుకోకండి. నేను ఇప్పుడు మాలియాకి పోతున్నాం అందరం కలిసి. ఇన్షాల్లా అక్కడ పోయిన తర్వాత అన్నీ చూపిస్తా. మాలియా అంటే అది మాలియా కాదు, అది చిన్న ఆంధ్ర, మినీ ఆంధ్ర లాగా. అందరూ మళ్ళీపల్లి అక్కడ. పదండి మేము చూపిస్తా. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కోయిటి ఇంట్లో పనిచేస్తాడు. వాడు వచ్చి అలాగే డైరెక్ట్గా వస్తాడు. వాడిని కూడా మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను. ఇప్పుడే లూలుకాకి వచ్చేసి బస్ కోసం వెయిటింగ్. ఇంకా బస్ రాలా. ఇక్కడ నుంచి లూలుకా దవార్ నుంచి మాలియాకి పోవాలంటే 21 నెంబర్ బస్ ఎక్కాలా, దానికోసం వెయిటింగ్. ఈరోజు ఫ్రైడే కదా, చాలా మందినే ఉన్నారు మాలియా పోయే వాళ్ళు. వాళ్ళందరూ మాలియా పోయే వాళ్ళే. బస్ ఫుల్గా ఉన్నారు, చూడండి మీరే. గంట అవుతుంది. మా ఫ్రెండ్ ఎక్కడున్నారు ఇంకొరకు రాలా, వాడి కోసం వెయిటింగ్ మేమిద్దరమా. మాలియా నుంచి మురుగాకి నడుచుకుని పోతా ఉంటే అక్కడ పక్కనే ఒక మాల్ చూసామమ్మా. మామూలుగా లేదు మాల్ మాత్రమా. A to Z మొత్తం లగ్జరీ ఐటమ్సే. అయితే రోలెక్స్ వాచ్ నుంచి మొత్తం భలే ఉన్నారు. మొత్తం అమెరికన్ బ్రాండ్సే. నేను ఆ కువైట్లో ఉండి కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. మాలియా పక్కనే అంత మంచి మాల్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇక్కడ చూసి షాక్ అయ్యాను నేను. చూడండి, ఇప్పుడు మాలియా నుంచి మురుగాకి నడుచుకొని పోతున్నాం. అక్కడ మాలియాలో అయితే ఫుడ్ బాగుండదు అని మురుగాబ్లో అయితే కొత్తగా పాకిస్తాన్ హోటల్, కొత్తగా కాదు ఓల్డ్ పాకిస్తాన్ హోటల్ ఉన్నది. ఎక్కడైతే టేస్ట్ బాగుంటుంది, మొత్తం చికెన్ కడాయి బాగుంటుంది టేస్ట్. మాలియాలో దిగిన తర్వాత మళ్ళీ మురుగాకి వెళ్దామన్నారు. ఇప్పుడు మాలియా నుంచి మురుగాకి నడుచుకొని వెళ్తున్నాం. చెప్తే వినర్ ముందే చెప్పొచ్చు కదా, అదే డైరెక్ట్ బస్సులోనే మురుగాబ్లో దిగొచ్చు. వాళ్ళు ఒక్క పనికి 2 పనులు చేస్తారు బా. నడిపి చంపుతున్నాడు బా. అది మురుగాకు ఎక్కడున్నదో ఏమో అసలు అర్థం కావడం లేదు. నేనైతే ఫస్ట్ టైం నడిచిపోతున్నాను. నాకు అసలు తగా తిరుగుతున్నదా. మేము ముందే చెప్పుంటే ఎక్కడే దిగేవాళ్ళం కదా. ముందే చెప్పరు, ఒక్కకి 2 పనులు. ఫ్రెండ్ అన్న వచ్చి కోయిటిలో పని చేస్తాడు. నెల ఒక చుట్టూ ఉంటుంది పాపం. చూడండి, సిగ్గుపడుతున్నాడు పాపం. మేము ముగ్గురం కలిసి 1 ఇయర్ అవుతున్నదా. వాళ్ళిద్దరు చూడండి పిల్లలతో మాట్లాడుకుంటున్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది మేము ముగ్గురం కలిసి. ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి బయట వచ్చి ఎంజాయ్ చేయకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలి వాళ్ళతో. మురుగాప్ టవర్ పైన వచ్చి ఆఫీసులు ఉన్నాయి. ఏందో ఆఫీస్ ఉన్నా, సివిల్ ఐడి ఆఫీస్. అదే మురుగాకి పోతున్నాము. ఇప్పుడు వచ్చాము మురుగాకి. ఎంతసేపు నడిస్తే సిద్ధా గ్లోబల్ ఉన్నది మొత్తము, పాకిస్తాన్ మొత్తము. అక్కడ పోతున్నాము. అక్కడ మనుషులు ఎక్కువ ఉన్నారు. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాం. మళ్ళీ అక్కడ వేరే మొత్తం ఉంటే పాకిస్తాన్ది అక్కడ వచ్చినాము. అడ్రస్ ఎక్కడంటే మజీద్ రౌండ్ అబౌట్లో దాని పక్కనే ఒక పాకిస్తాన్ మొత్తం ఉంటుంది, జిరాక్స్ షాప్ పక్కన. అదే ఈరోజు ఫ్రైడే కదా, ఎక్కడ చూస్తే కూడా జనాభా ఎక్కువ ఉన్నారని అక్కడే తినేసాము. వెయిట్ చేసి తినేసిన తర్వాత ఏమైనా స్వీట్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరాము. చూడండి, మాతో పాటు తిరగడానికి వచ్చి హెయిర్ కట్ చేసుకుంటాడు. అర్ధగంట నుంచి టైం మొత్తం వెయిట్ చేశాడు. మాకు దొరికేదే ఫ్రైడే ఒకటి. ఆ ఫ్రైడే కూడా చూడండి. అక్కడ క్లైమేట్ ఇప్పుడే ఉన్నదా, రికార్డు ఉన్నది క్లైమేట్ మాత్రము. ఇప్పుడు అక్కడ నుంచి తినేసి ముగ్గురం నడుచుకొని అక్కడ బీచ్కి వెళ్తున్నామా. బీచ్కి వెళ్ళేసి అక్కడ 2 కొంచెం ఫోటోషూట్ లాగా ఫోటోలు తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి. వెల్కమ్ టు మాలియా బీచ్. బీచ్కి సన్సెట్ చూడడానికి వచ్చాము. అసలు సన్సెటే లేదు, ఎప్పుడో వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ అక్కడ కటింగ్ చేసుకోవడానికి ఒక 1 అవర్ పైన చేశాడు. అక్కడ లేట్ అయిపోయింది, లేకపోతే ముందే వచ్చేవాళ్ళము సన్సెట్ కోసం. అక్కడ వచ్చి ఏమైనా 4 ఫోటోలు తీసుకొని మళ్ళీ రిటర్న్ మాలియాకి వెళ్ళిపోతే అక్కడ ఏమైనా తినేసి మళ్ళీ ఆకలిస్తున్నది, తిరిగి మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోవాలా. టైం చాలా అయిపోయింది. చూడండి మామ, మాలియా బీచ్ ఇదే. మా ఫ్రెండ్స్ వచ్చి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి, ఇదే మామ కువైట్లో అయితే పెద్ద బీచ్. అది వచ్చి 34 కిలోమీటర్ ఉన్నది. షేక్ నుంచి ఆ వైపు డిజర్ట్ వరకు ఉంటుంది. 34 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తము. అక్కడ చూడండి, ఫిషింగ్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. చాలామంది డ్యూటీ మొత్తం చేసి అలసిపోయి అక్కడ వచ్చి రిలాక్స్ అవుతారు, చేపలు పడుతూ ఉంటారు. మైండ్ సెట్ బాగుంటుందని. ఫ్యామిలీ కూడా చాలామంది వస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలతో వస్తారు. అంటే 1 వీక్ మొత్తము
మా ఫ్రెండ్ చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. మంది ఫ్యామిలీ మొత్తం వస్తారు, అంటే 1 వీక్కి ఒకసారి హాలిడే ఉంటుంది. అందరూ వచ్చి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి చేస్తారు. వాడు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంటే అందరూ ఇంట్లో పని చేస్తారు కదా, వాళ్ళకి వీకెండే ఉండదు. 1 వీక్కి ఒకసారి వీకెండ్ ఉంటుందా. చాలామందికి అయితే 1 మంత్కి ఒకసారి కూడా ఇస్తారు. చూస్తూ ఉన్నాను మామ, వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఫిష్లు పడాయేమో నేను చూపిస్తాను మీకు. ఫిషింగ్కి వలలు వేశారు, ఇంకా ఏం పల్ల. చాలామందికి చాలా పడ్డాయి, దాంట్లో కళ్ళు ఉన్నాయి, అన్నీ వేశారు. ఇప్పుడు అంటే చాలా బాగా టైం పాస్ అవుతుంది అక్కడ వచ్చి కూర్చుంటే. మైండ్ సెట్ కూడా బాగుంటుంది, రిలీఫ్ అయిపోతారు. ఓ నైట్ అయిపోయింది, ఇప్పుడు అందరూ బయలుదేరుతున్నారు. అందుకే మేము కూడా బయలుదేరి మాల్యాకి వెళ్ళేసి మా వాళ్ళు ఎవరైనా ఉంటే కలిసేసి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కి రూమ్కి రిటర్న్ అయిపోవాలా. చాలా అలసిపోయా ఈరోజు తిరిగి. ఈరోజు ఫ్రెండ్స్తో వచ్చా కదా, అందుకే ఎక్కువ తిరుగుతున్నా. నేను ఈరోజు మైక్ మర్చిపోయా, అందుకే వాయిస్ సరిగ్గా రాదు, ఏమనుకోకండి. అది చూడండి మామ, మాల్యాలో చిన్న పార్క్ లాగా ఉన్నది. మాల్యా పక్కనే, ఇది రైట్ సైడ్లో మస్జిద్ పక్కన. మాల్యాలో చూడండి మామ ఎంతమంది ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళే. ఇది మాల్యా లాగా లేదు అసలు, సేమ్ ఆంధ్ర వాళ్ళు మొత్తం తిరిగేది ఆ ఏరియా ఒకటే. అక్కడ వస్తే ఆంధ్రాలో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది, అసలు ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఫీలింగ్. అక్కడ చూడండి మామ, అందరూ ఒక సైడ్ ఉంటే ఇంకా కొంతమంది చెట్టు కింద ఉన్నారు, అక్కడ చెక్కవమ్మ ఆడుతున్నారు. మేము వచ్చింది ఎందుకని అసలు ఏం లేదు మా వాళ్ళక. 7 సముద్రాలు దాటి వచ్చి అక్కడ సంపాదించుకోకుండా పోలీసులు వచ్చి చూసి పట్టుకుంటే డైరెక్ట్ ఫింగర్ వేసేస్తారు. మన లైఫ్ పోకుండా మళ్ళీ మా మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ లైఫ్ కూడా పోతుంది. మా మీదే ఆధారపడి ఉంటారు ఫ్యామిలీ కూడా ఇంటికాడ. వాళ్ళ గురించైనా ఆలోచించాలి కదా. అక్కడ నుంచి కింద బస్ స్టాప్ ఉన్నది, అక్కడ పోయి 21 నెంబర్ బస్ ఎక్కితే ఫర్మానా ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడే మా మాల్యా నుంచి దిగి లులు దగ్గర, అక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారో ఏమో అక్కడ. ఏ తుమ్మే గారితే నేను వాళ్ళతో కాసేపు మాట్లాడి బయలుదేరుతున్నా. వాళ్ళైతే షాపింగ్కి వెళ్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.